ఎంఐఎం అధినేత అసదుద్దీన్తో కలిసి రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకేపై ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైందని చెప్తున్నారు. కేంద్రం పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి తెలంగాణ అండగా ఉంటుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. పీఓకేను ఇండియాలో కలిపేయాలి అని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. కాశ్మీర్లో జరిగిన ఘటనకు పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో పాకిస్తాన్ను కూడా ముక్కలు చేయాలి అని చెప్తున్నారు. నిజానికి 1971లో ఇందిరాగాంధీ చొరవతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండుగా విడిపోయాయి. దీంతో భారత్కు పెద్ద తలనొప్పి కూడా తప్పింది అప్పట్లో ఆ చర్య వల్ల. ఇప్పుడు మరోసారి మనం అలాంటి చర్యలే తీసుకోవాలని అంటూ ఉన్నారు. పీఓకేని భారత్లో విలీనం చేసే దిశగా మనం ముందుకు వెళ్ళాలి. పాకిస్తాన్పై భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దానికి తెలంగాణ అండగా ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.